తనే సోనియా నవ్వుతుంది చూసారా. ఇది అన్నపూర్ణ స్టూడియో అండి, బిగ్ బాస్ షూటింగ్ జరిగే ప్లేస్. ఇక్కడే మన బిగ్ బాస్ షూటింగ్ జరుగుతుంది. ఇదంతా మినిమం 6 ఎకర్లో ఉంటుంది. ఈ మీరు చూస్తున్న ఆ రేకుల షెడ్లోనే బిగ్ బాస్ సెట్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా మంది పనిచేస్తారండి వర్కర్స్. నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోలో దగ్గర దగ్గర ఒక 400-500 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. అంత పెద్ద సంస్థ అది. అండ్ ఇందులోనే మన షూటింగ్ జరుగుతుందండి. బిగ్ బాస్ సంబంధించిన ప్రతి షూటింగ్ కూడా ఆ పెద్ద సెట్ కనపడుతుంది చూసావా, అందులో జరుగుతుందండి. ఎస్, ఇక్కడ సోనియా కార్ కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది. అందులో నేను ఒకరిని. సోనియా ఎక్స్క్లూజివ్ తన విజువల్స్, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, తన కోపంతో బయటకు వస్తుందా, బాధతో బయటకు వస్తుందా, లేదా డైనమాలో బయటకు వస్తుందా, తను ఎలా బిహేవ్ చేస్తుంది అనే ఒక క్యూరియాసిటీ నాకే కాదు ఇక్కడ చాలా మందికి ఉంది. ఎందుకంటే సోనియా గురించి మనందరికీ తెలుసు, తను ఎంత మొండిగా మాట్లాడుతుంది, తను ఎలా ఉంటుంది అనేది. సో అలాంటి తను ఒకసారి ఎలిమినేట్ అయ్యాక తనలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అండ్ తను ఎలా బిహేవ్ చేస్తుంది బయటకు వచ్చాక అనే క్యూరియాసిటీ చాలామందికి, ఇక్కడ ఉన్న చాలామందికి రేజ్ అవుతున్న క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే మనందరికీ తెలుసు సోనియా గురించి. సోనియా ఇంతకుముందు ఎలా బిగ్ బాస్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది, అండ్ మన ఎలా కంట్రోల్ చేయాలి ఒక వ్యక్తిని అనే దాంట్లో కూడా సోనియా చాలా ఎక్స్పర్ట్ అని మనం తెలుసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు సోనియా ఒక లాయర్, తనకు లాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసు, ఒక మనిషిని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు. అలాంటి సోనియా ఎలిమినేట్ అయ్యాక తన ఎమోషన్స్ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది బయట అనే క్యూరియాసిటీ నాకే కాదు ఇక్కడికి వచ్చిన చాలా మందికి ఉంది. అండ్ సోనియా ఎలిమినేషన్ ఇక్కడ చాలామంది ఫేర్ అంటున్నారు, బట్ నాకు మాత్రం ఎందుకో తనే చాలాసేపు కంటెంట్ ఇచ్చింది. అండ్ తన వల్లే 1 అవర్ షోలో మినిమం 40 మినిట్స్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో తనలాంటి ఒక బజ్ క్రియేట్ చేయగలిగిన ఒక కంటెస్టెంట్ని ఇంత త్వరగా ఎలిమినేట్ చేయడం అనేది నాకు ఎందుకో ఫేర్గా అనిపించట్లేదు. డెఫినెట్లీ ఎస్, ఈ కార్లోనే సోనియా బయటకు వస్తుందండి. మీరు చూస్తే గిట్ట సోనియాని క్లియర్గా కనబడుతుంది. సోనియా నవ్వుతూ మన మీడియా దిక్కు చూస్తుంది. కొద్ది క్షణాల్లో సోనియాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో మీకు కనబడుతుందండి. తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి మీడియాతో అనేది మీకు కనబడుతుంది. జస్ట్ 1 మినిట్లో సోనియా కార్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఎస్, సోనియా అండ్ తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ మెంబర్స్ అందులో చాలా మంది ఉన్నారు. మేము చాలా దగ్గరికి వెళ్ళి చూసాము సోనియాని. అండ్ సోనియాని చూసినంతసేపు మేము కూడా చాలా షాకింగ్గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే తను చాలా స్మైలీతో చాలా ఈజీగా ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తుందో మీకు ఈ యొక్క చిన్న క్లిప్తో మీకు అర్థమైపోతుంది. అండ్ చూసారా సోనియా నవ్వుతుంది. ఎస్, అందులో